ఈరోజు చాలామంది తల మీద చేయి పెట్టి ప్రార్థన చేయాలి, నూనె పెట్టి ప్రార్థన చేయాలి, ముట్టుకోవాలి, పట్టుకోవాలి, అప్పుడే వారికి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అది మాత్రమే ప్రార్థన. అందులోనే అభిషేకం ఉంది, అందులోనే విడుదల ఉంది అనుకుంటున్నారు. కానీ ఈమె తన విశ్వాసాన్ని రైట్ చేసింది. ఎప్పుడైతే నీ విశ్వాసాన్ని నువ్వు వాడుతుంటావో, నీ విశ్వాసము అన్ని కోణాలలో పని చేయాలి. ఒక వజ్రానికి అనేక కోణాలు ఉన్నట్లుగా విశ్వాసముకు కూడా అనేక కోణాలు పనిచేస్తాయంట. యేసుక్రీస్తు ప్రభువారు డిఫరెంట్ టైప్ ఆఫ్లో మిరకల్, హీలింగ్, డెలివరెన్స్ చేశారు. యేసు వస్త్రములో అభిషేకం ఉన్నదని ఆమె ఐడెంటిఫై చేసి ఆయన వస్త్రాన్ని పట్టుకుంది. ఆ వస్త్రములో ఉన్న అనాయింటింగ్, అభిషేకం ఎప్పుడైతే గుర్తించిందో, పట్టుకున్నదో, వెంటనే 12 years, చెప్పండి 12 సంవత్సరాల నుండి ఈమె యేసు వస్త్రాన్ని చెంగు పట్టుకుంది. వెంటనే ఇన్స్టంట్గా హీల్ అయింది. వెంటనే ఆమె విడుదల పొందుకుంది. హల్లెలూయా. కొన్నిసార్లు డాక్టర్ని కన్సల్ట్ అయినా మనకి ప్రాబ్లం నుంచి విడుదల రాదు, మెడిసిన్ వాడినా మనకి విడుదల రాదు. కానీ ఇటువంటి టైంలో ఆమె విశ్వాసం ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతూ వచ్చిందో, యేసుని గురించి విన్నది, వచ్చి చూసింది, పట్టుకుంది, విడుదల పొందుకుంది. ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థత, గాయపరచబడిన హస్తం ద్వారా విడుదల. ఈరోజు నీకు శాశ్వతంగా విడుదల రాబోతుంది. నీ జీవితంలో ట్రమెండస్గా, యూనిక్గా నువ్వు బ్లెస్ అవుతావు. ఇన్స్టంట్గా హీల్ అయింది. ఈరోజు అప్పుల సమస్యలు ఉన్నాయా? ఆర్థిక సమస్యలు ఉన్నాయా? ఎవరికి చెప్పుకోలేని శారీరకంగా, మానసికంగా కృంగిపోతున్నావా? ఇంక్రీజ్ యువర్ ఫెయిత్. నీ విశ్వాసాన్ని నువ్వు ఎప్పుడైతే వాడుతూ ఉంటావో, నీ విశ్వాసము నిన్ను నడిపిస్తుంది. నీ విశ్వాసము నీ ప్రాబ్లంకి గుడ్ బై చెప్తుంది. గుడ్ బై చెప్పేలాగా నీ విశ్వాసం పని చేయాలి. ఆమె విశ్వాసము ఇంక్రీజ్ అయింది. యేసు వస్త్రాన్ని పట్టుకుంది, మిరకల్ జరిగింది. ఈరోజు నువ్వు నీ విశ్వాసాన్ని ఇంక్రీజ్ అయ్యే విధంగా నీ ఫెయిత్ని నువ్వు ఎంత డెవలప్ చేసుకుంటావో అంత అద్భుతం నీ జీవితంలో చూస్తాం. నీ ప్రాబ్లంకి ఫుల్ స్టాప్ ఏంటో తెలుసా? విశ్వాసము. ఈరోజు నుంచి నీ విశ్వాసాన్ని నువ్వు వాడు. శాశ్వతంగా తరాల నుండి పనిచేస్తున్న రోగమైన, గడ్డు సమస్య అయినా దేవుడు విడుదలనిస్తాడు. గాడ్ బ్లెస్ యూ.